హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. సో ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేనైతే ఇప్పుడు పొదుపు డబ్బులు అయితే కట్టడానికి వెళ్తున్నా. అట్లే జిఆర్టీలో స్కీమ్ అయితే కడుతున్నా. మంత్లీ 5000 అయితే అట్లా కడుతున్నా. ఎందుకంటే 5000 కడితే 11 months అయితే కట్టాలి. 55,000 అయితే వస్తాయి. ఈ మంత్ తోటి 8 months అయింది. 8 months అయిపోయింది. ఈ మంత్ తోటి 9th month. ఇంకొక 2 months కడితే కంప్లీట్ అయిపోతుంది. సో 55,000 అయితే వస్తాయి. ఆ 55,000కి ఇంకొంచెం అమౌంట్ కలిసి అయితే ఏదైనా ఒక వస్తువు అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే బంగారం రేట్ అయితే ఎక్కువ ఉంది కదా, ఒకేసారి అయితే జమ చేసి తీసుకోలేను. అందుకే 5,000 అయితే జమ చేస్తున్నా. దీంట్లో నా పిల్లల కోసం జమ చేస్తున్నా. వాళ్ళకైతే ఏదైనా ఒక వస్తువు తీసుకుందామని అయితే అనుకుంటున్నా. సో ఏం తీసుకుంటా ఎవరికి తీసుకుంటా అనేది అయితే ఇప్పుడే ఏం చెప్పాను. ఎందుకంటే ఒకరి కోసం అయితే అనుకున్నా నా మనసులో. నీ గురించి ఏం కాదు, పిల్లల కోసం అని చెప్తున్నా కదా. సో పిల్లల కోసమే ప్లాన్ చేసుకున్నా. ఒక ఐటమ్ అయితే తీసుకుంటా. అది ఏందనేది ఇప్పుడు చెప్పాను ఫ్రెండ్స్. వాటికి ఇంకొంచెం అమౌంట్ అయితే నేను జమ చేయాలి. ఈ అమౌంట్తో పాటు ఇంకొంచెం అమౌంట్ జమ చేస్తేనే వస్తుంది. 1 తులంలో అయితే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లే ఇక పొదుపు డబ్బులు కట్టి జిఆర్టీ డబ్బులు కట్టేసి వచ్చేటప్పుడు అయితే అమ్ముల్ని తీసుకొని వస్తాం. స్కూల్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ 3 అవుతుంది. ఈ 2 పనులు చూసుకునేసరికి నాకు 4:30 అవుతుంది. సో అమ్ములకి అయితే 5:30 వరకు. కానీ పర్మిషన్ తీసుకొని వస్తాం. ఒక 1 hour ముందు అయితే పంపించమంటాము. సో ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నా. మా అన్న అయితే కింద ఆడుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నా. మా అన్న అయితే ఏం తీసుకోవతలేను. ఇన్ని ఆడుకో సరేనా? ఎండలు ఆడుకోకు. నేను ఇక జిఆర్టీలో స్కీమ్ కట్టి పొదుపు డబ్బులు వేసి అక్కని తీసుకొని వస్తా వచ్చేటప్పుడు. అయ్యో, నిన్ననే మాడి పండ్లు కొనిచ్చిన, సైకిల్ కొనిచ్చిన, ఇంకా మళ్ళా ఐస్ క్రీమ్ అట. ఓకేనా? ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు. సరే తీసుకొస్తా. సరే, ఎండలు ఆడుకోకు. బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే జిఆర్టీ స్కీమ్ అయితే కట్టేసిన. టోటల్గా 9 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 months అయితే బ్యాలెన్స్ ఉంది. ఇక 2 months అయిపోయినాక ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకోవాలి. చూస్తుండగా 45,000 అయింది. ఇది అయిపోయినాక మళ్ళీ స్కీమ్ కడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చిన. పర్మిషన్ అయితే తీసుకున్న. అమ్ముల్ని అయితే పంపిస్తా అన్నారు. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎట్లా వెళ్తామో ఏమో. ఇక అమ్ముల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకైతే రాలేదు. ఫ్రెండ్స్, అమ్ములు వస్తుంది. వర్షం పడుతుంది. ఇక్కడికి వచ్చిన జిఆర్టీకి, అందుకోసం తీసుకోదామని ఇటు దాకా వచ్చిన. షాకులు ఎందుకు తీసుకుపోతున్నారు నేను అడిగిన, అందుకనేనా అని అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఎట్లా రాసిన? మంచి రాసిన, అన్ని రాసిన. నిన్న మన 2 days హాలిడేస్ వస్తే చదవనే చదవలే ఫ్రెండ్స్. మంచిగా రాసిందట. చదివినా ఇంటికాడ చదివినా మంచిగా రాసిన. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ అయితే అన్ని మంచిగా రాస్తున్నా అంటుంది. రిజల్ట్ వచ్చినాక చూద్దాం ఎట్లా రాస్తుందో, ఎట్లా రిజల్ట్ వస్తుందో అనేసి అయితే. ఇప్పటివరకు అయితే అన్ని మంచిగా రాస్తున్నా అంటుంది. ఎట్లా వర్షం పడుతుంది? ఎట్లా కదా వర్షం తడుచుకుంటావు కదా, అంతేనా? అమ్ములకైతే వర్షం తడవడంటే మస్తు ఇష్టం. ఇంకొంచెం జల్దీ తీసుకుంటే బాగుండు కదా. అంటే ఇక మేము అక్కడ గ్రూప్ డబ్బులు కట్టనీకి వచ్చిన. ఫుల్ మంది రాడ లైన్ ఉంది. ఆడ చూసుకొని ఇడికి వచ్చేసరికి మళ్ళీ వచ్చేసరికి టైం అయిపోయింది. ఒక్కరోజు ఎగ్జామ్ రాసి సెట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక షాక్లో ఎందుకు తీసుకొచ్చురా అని ఏమన్నా కాల్ చేసి మీ పేరెంట్స్ వచ్చారంటే ఏమనుకున్నా? ఎందుకు పిలుస్తారు? కెమిస్ట్రీ సార్ పిలిచిండు. ఎందుకు పిలిచిండా అని పోతే బ్యాగ్తో వెళ్ళిపోమ్మా అని. ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేచ్చిన. బాయ్ చెప్పేసి ఎందుకు పోతున్నా అంటారా? ఇక ఇప్పుడైతే తీసుకుని వెళ్దాం. వర్షం పడుతుంది. ఎండ వాన ఎట్లా ఆగుదామా? నడు. వర్షం పడుతుంది కదా. వర్షంలో పోతేనే మజా ఉంటుంది. మీకు తెలియదు. నడు. అయ్యా, డ్రెస్ తీసుకోదా మన దగ్గర స్కూల్ కాడికి వస్తే ఫుల్ వర్షం పడుతుంది. డ్యూటీకి పోలే నువ్వు ఈరోజు? ఎందుకోలే నువ్వు? ఎందుకోలే? అయ్యో, వర్షం ఎక్కువ. మాకు లోపల వర్షం పడుతుందని కూడా తెలుస్తుంది. ఇప్పుడే పడ్డది. మరి నువ్వు బయటకు వచ్చినాక స్టార్ట్ అయింది. ఆల్రెడీ చెల్లి ఆర్డర్ వేసింది వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురమ్మని. కానీ వర్షం పడుతుంది. వర్షంలో ఐస్ క్రీమ్ పైగా ముందుగా
చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడైనా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇవాళైతే మాకైతే వర్షం పడుతుంది, మీకైతే వర్షం పడుతుందా లేదో చెప్పండి. ఫోన్ కింద పడ్డది అనుకో పసక్. అందరు రోడ్డు మీద ఏంది వీళ్ళు బండి మీద పోతుండే ఇట్లా తీస్తారు అనుకుంటారు. కాకపోతే బేకరీ కాడ అయితే ఆపుతున్నాం. అంటే మా అమ్ములకు ఇలాంటి టైం రాదు కదా ఫ్రెండ్స్, అందుకే బ్లాగ్ తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వాళ్ళ డాడీ వస్తాడు తీసుకోవడానికి. మామూలుగా అయితే ఓమ్నికి వస్తుంది కదా, అందుకే పిల్లలకి ఇష్టం. ఇప్పుడు ఇక మా డాడీ ఎప్పుడైనా స్కూల్ కి తీసుకొని వస్తారు పక్కా బేకరీ కాడ అయితే ఆపకుండా ఓనియా. ఇక వాళ్ళ సరదా ఎందుకు కదా ఫ్రెండ్స్, ఎప్పుడో టైం దొరికేది ఎప్పుడో ఒక్కసారి, 6 monthsకి ఒకసారో 4 monthsకి ఒకసారో అట్లా వాళ్ళ డాడీ ఇంటికాడ ఉన్న రోజు ఇట్లా తీసుకొస్తాడు అన్నట్టు. సో ఈరోజు 2 పనుల మీద వచ్చినాం కాబట్టి ఇంకా పండ్ల పని అమ్ముని ఇట్లా తీసుకెళ్తున్నాం. మా అన్నం వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అని ఆర్డర్ చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకోకపోతే మాత్రం ఇంటికి పోయినాక నాకు ఉన్నదే, ఇక అందుకే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని పోదామని. వీళ్ళకేమో కూల్, నేనేమో ఏదన్నా వేడిగా తీసుకుంటా. వీళ్ళతో పాటు నాకు టైం దొరికింది, ఇప్పుడు ఏది తీసుకునే ఇప్పిస్తాడు. ఎట్లయినా డాడీ పైసలు బొక్క పెట్టియాలి రోజు, రాక బయట తీసుకొని వచ్చిండు కదా. బయటకు వస్తే ఇదే బాధ. కేక్ తీసుకుంటావా అంట, ఫ్రూట్ మిక్స్ జ్యూస్ తాగిపిస్తావా అంట. నాకు ఇష్టం. మనం డిమార్ట్లో తెచ్చినాక జ్యూస్ చేద్దాం అనుకున్నాం కదా, అది చేసినప్పుడు కదా. ఏమొద్దు పైగా ఐస్ క్రీమ్ తీసుకుందాం.